అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాట్రేనికోన మండలం మత్స్యకార గ్రామం పల్లంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గీయులు ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో జనసేన ఏజెంట్ నక్కల సుబ్రహ్మణ్యంపై వైసీపీ నాయకులు కత్తులతో దాడులు చేశారు. దీంతో సుబ్రహ్మణ్యం కుడి కన్నుకు తీవ్ర గాయం కావడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఇక పోలింగ్ సరళిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ జ్యోతి. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కడప పార్లమెంట్ కు సంబంధించి దాదాపు 60.57% కూడా 7 నియోజకవర్గాలకు కానీ పోలింగ్ శాతం నమోదైంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైన నుంచి 10 ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు గాను రాజంపేట, రాయచోటి, మరి కోడూరు సంబంధించి మరి అదే విధంగా బద్వేలి, మైదుకూరు నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నుంచి 10 గంటల వరకు కొన్ని ఘర్షణలు జరిగాయి. అందులో ప్రధానంగా కూడా చూస్తే వైసీపీ నాయకులు టీడీపీ పైన దాడి చేయడం, కొంత రైల్వే కోడూరులో చూస్తే జనసేన సంబంధించినటువంటి ఏజెంట్లకు ఉన్నటువంటి వారిని వైసీపీ ఏజెంట్లు దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి ఏజెంట్ పై దాడి చేయడంతో అతనికి కన్నుకు తీవ్ర గాయం అయినతో కూడా అతన్ని హాస్పిటల్ తరలించడం జరిగింది. అదే విధంగా మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి చాపాడు మండలంలో కూడా టీడీపీ ఏజెంట్ పైన కూడా వైసీపీ నాయకులు దాడి చేయడంతో కూడా అక్కడ అతనికి తీవ్రంగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని కడప రిమ్స్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా కడప జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అదే విధంగా రాయచోటి నియోజకవర్గంలో కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ పైన వారి పైన కూడా ఏజెంట్లను కూర్చున్న వారి పైన దాడి చేయడము, అక్కడున్న వారిని బెదిరించడం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా 7 నియోజకవర్గాలను కానీ చూస్తే ప్రస్తుతం కడప పార్లమెంట్ కు సంబంధించి ఇంతవరకు ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించడానికి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా బారులు కూడా తీరినట్టు చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం జమ్మూడు నియోజకవర్గం గుడించెరు ప్రాంతంలో ఉంటున్నాం. ఇక్కడ ఈ యొక్క గుడించెరు ప్రాంతం పోలింగ్ బూత్ నెంబర్ 141, 142, 143 యొక్క పోలింగ్ బూత్లలో ఉంటున్నాం. ఇక్కడ ఇంకా కొద్ది గంటల్లోనే పోలింగ్ బూత్ ను కూడా మరి ఓటర్ను కూడా ఇంకా చాలా భారీ ఎత్తున కూడా ఓటును తన హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉంటున్నారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా గతంలో రాయలసీమలో ఎక్కువ ఎండలు ఉన్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఓటర్లందరూ కూడా బార్లు తినేది చూస్తున్నాం. అయితే మొత్తం కడప పార్లమెంట్ కు సంబంధించి మొత్తం ఏదైతే ఉందో ఇప్పటి వరకు బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఏజెంట్ల పైన కూడా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా మరి 10 నుంచి మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు కడప పార్లమెంట్ కు సంబంధించి దాదాపు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూస్తే 60.57% కూడా ఓటింగ్ నమోదైంది. జ్యోతి, జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యాత్మక పోలింగ్ బూతుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఇప్పటికే పోలింగ్ అక్కడ ముగియటం జరిగిందా? ఇంకా కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి జ్యోతి, పోలింగ్ ఓటకు వినియోగించడానికి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏ పోలింగ్ బూత్ లో చూసినా అంటే కడప పార్లమెంటు ఏ బూత్ లో చూసినా కూడా ఓటకును వినియోగించడానికి ప్రజలు బారులు తిన్నారని కూడా చెప్పవచ్చు. అదే విధంగా మధ్యాహ్నము ఎండ తీవ్రత అవడంతో మరి వారి ఓటకును వినియోగించుకోవడానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు భారీ ఎత్తున కూడా చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఓటర్లు ఎక్కువ ఉంటే ఇంకా అయితే ఎవరైతే ముందు వస్తుంటారో వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది జ్యోతి.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూడడానికి పోతా ఉంటే మధ్యలో కారును ఆపి రౌడీలు 20 మంది వడ్డిపల్లి వాళ్ళు 20 మంది వచ్చి పొలం గంగిరెడ్డి, పోగల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఏర్కాల శ్రీనివాసులు, వడ్డిపల్లి, మల్లికార్జున, శివకృష్ణ, గోపి, రవి, చందు వాళ్ళందరూ బెదిరించి కొట్టినారు సార్. చిన్న చెయ్యి కూడా దెబ్బ తగిలింది, కన్ను పూర్తిగా పోయింది, రాడ్లతో కొట్టినారు. వాళ్ళ పడక మీ వాళ్ళు ఎప్పుడన్నా కూర్చున్నారంట పోయి మీరు కూర్చుంటారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళు కింద పడేసి కావుతో తన్ని చేసినారు సార్. మా పవన్ కళ్యాణ్ కూడా మనం చేసుకున్నాం సార్. రౌడీస్ ఎక్కువ చేస్తారు సార్. మమ్మల్ని ఏదన్నా భయానికి గురి చేస్తారు సార్. మమ్మల్ని రక్షించాలి సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్. మేము జనసేన తరఫున ఏజెంట్కి కూర్చోడానికి పోతా ఉంటే మధ్యలో కారును ఆపి రౌడీలు 20 మంది వడ్డిపల్లి వాళ్ళు. విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విజయనగరంలో